నమ్ముకుంది ఆలకించండి. ఒక మాట రెండు రెండు ఒకసారి ఒక మాట మీరు చేయండి. చూడండి మన స్వార్థ టీం అందరండి ఒకసారి ప్లీజ్ వెల్కమ్. వచ్చిన సాక్షి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రొంగలి రత్నాలమ్మ గారి ఇరుకు వీధిది ఎస్టీ వీధి. నేను ఈ స్థలానికి పరిశుద్ధాత్మ దేవుని చేత పంపించబడినప్పుడు ఇది 17వ సంవత్సరం. అప్పటి నుంచి చర్చ్ ద్వారా వారు అభిషేకించి ఈ స్థలానికి పంపించారు. ఈ తల్లప్పుడు ప్రభులో ఒక్కరిదే ఉంది. వీరింట్లో దేవుడు ఒక బలమైన అద్భుతాన్ని చేశాడు. ఏంటి చేశాడంటే, వీరు పెద్ద కుమారుడికి వివాహం అయ్యింది. కొద్ది రోజులు బిడ్డలు లేరు. బిడ్డల కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు బిడ్డల కోసం ప్రార్థన చేస్తే ఒక పాపను దేవుడు ఇచ్చాడు. దేవుడు అయితే ఆ పాప మరి అనారోగ్యంగా పుట్టింది. గుండెలో రంధ్రం పడింది. గుండెలో రంధ్రం పడింది, ఏం చేయాలి అని మరి దగ్గర ఉన్న ఆసుపత్రికి తిప్పారు. ఇక్కడ నప్పుదండి, వైజాగ్ మీరు కేజీకి తీసుకోమని చెప్పారు. అప్పుడు ఆ చంటి బిడ్డను తీసుకొని కేజీకి వెళ్తే డాక్టర్ చెప్పారు, ఈ బిడ్డకి బ్రతకదమ్మా, మీరు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన పని ఏం లేదు, గుండెలో రంధ్రం పడిపోయింది, ఈ చంటి బిడ్డకి ఆపరేషన్ చేసిన బతకదు, గుండె ఆపరేషన్ చేసి ఇప్పుడు ఎవరు బతుకుతారమ్మా, మీరు చిన్నగా తీసుకెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు తీసుకొచ్చి మేడగది ప్రార్థన మందిరం మన మందిరంలో వేసేసారు. మన మందిరంలో వేస్తే దేవుడు పెట్టిన స్థలం అది. సుమారుగా 60 సంవత్సరాల కింద ఇక్కడ ఉన్న వారికి ఎవరికి కూడా 60 సంవత్సరాల వయసు లేదు. ఈ జిల్లాకే అది తల్లిదండ్రులు దేవుడు పాదమోపిన స్థలం. ఆ రోజు కృపారావు అంకులు వీళ్ళందరూ కూడా కష్టాలు పడి ఉపవాసాలు ఉండి కన్నీరు కలిసి ఆ స్థలాన్ని ఆ రోజుల్లో దేవుని కొరకు కేటాయించి ప్రార్థన స్థలంగా కేటాయించారు. దగ్గర 55 సంవత్సరాల కింద చేతుల పైకి స్తోత్రం. కన్నీరు ఖర్చు ఆ చనిపోయి కోసం ప్రార్థన చేశాం. దేవుడు ఆ గుండె రంధ్రాలంతటినీ ఆపరేషన్ చేశాడు, ముక్తి స్వస్థపరిచాడు. రీసెంట్గా బిడ్డ రిజస్వాల్ అయింది, ఎదిగింది, పెద్దలు అయింది. 25వ తారీఖున ఇక్కడ పెద్ద ఫంక్షన్ ఈ స్థలంలో వారు చేయబోతున్నారు. దేవుడు ఇంకలో ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చనిపోతుందని చెప్పిన బిడ్డ బ్రతికి బతకట్టింది. ఆ బిడ్డ ఎదుగుతూ ఇక ఏమాత్రం కూడా వృద్ధి చెందని చెప్పి చాలా మంది అన్నారు. వృద్ధి చెందింది, గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఈ ఈదులో దాదాపు 10 మంది బాప్టిస్టులు ఇచ్చారు. ఇక్కడ మరి సాధారణ కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇక్కడ సుమారు 30 కుటుంబాలు ఉన్నాయి ఈ వీధిలో. వీరందరూ రక్షింపబడి దేవుడి మందిరానికి కూర్చుందురు గాక. ప్రార్థన చేస్తున్నారు. రొంగల రత్నాలమ్మ గారు ప్రశాంతి పాప రేపు 25వ తారీఖున కార్యక్రమం. ఈ నెల 25న, రేపు 25. ఓకే. రొంగల రత్నాలమ్మ గారు. నీ పేరు ఏం పేరమ్మా? ముందుకు రా. వీళ్ళు ముగ్గురు కొత్తగా దేవుడు రండి అమ్మా. ఎవరు ప్రార్థన చేసుకోవాలనుకున్నా అమ్మా ఇట్లోకి రావాలి. సెటిల్గా ఇట్లోకి రావాలి.